జయశంకర్ జిల్లాలో జింకల వేట కలకలం రేపుతోంది. వేట వెనుక బడా నేతల తనయులు ఉన్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. రాజకీయ ఒత్తిళ్లతో అటవీ శాఖ సిబ్బంది వారిని తప్పించినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో విచారణను వేగవంతం చేశారు పోలీసులు. జింకల వేట కేసులో ఇప్పటికే ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పరారీలో ఉన్న మరికొందరి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. ఏపీ 13 AE 2752 నెంబర్ గల ఇండికా కారులో జింకల్ని తరలించేందుకు ప్రయత్నించినట్టు అటవీ శాఖ అధికారులు తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఒక సీనియర్ మంత్రి కుమారుడు ఈ కేసులో ఉన్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. దీంతో కావాలనే వారితో పాటు వారి వాహనాన్ని వదిలేశారని చెప్తున్నారు. వ్యవహారం బయటికి పొక్కడంతో కారులో దొరికిన ఆధారాల ద్వారా ఇద్దరిపై కేసులు నమోదు చేశారు పోలీసులు. హైదరాబాద్కి చెందిన ఫజల్ అలాగే మరో వ్యక్తిపై వన్యప్రాణి సంరక్షణ చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసులు పెట్టారు. జింకల వేటలో స్థానిక ZPTC సభ్యురాలి భర్త హస్తం కూడా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. వేట ఘటనలో మొత్తం 5 జింకల్ని తుపాకులతో కాల్చినట్టు తెలుస్తోంది. అటవీ శాఖ సిబ్బంది మాత్రం కేవలం 2 జింకల్ని మాత్రమే మీడియాకి చూపించారు. అధికార పార్టీ నేతలు, మంత్రి కొడుకు ప్రమేయం ఉండడం వల్లే కేసుని నీరుగార్చే ప్రయత్నం జరుగుతోందంటున్నారు స్థానికులు. ముఖ్యంగా ఈ వన్యప్రాణుల విషయంలో మహాదేవ్పూర్ మండలంలోనే కాక ముత్తారం మండలంలో కూడా చాలామంది షికారులు హైదరాబాద్కి వెళ్ళి వచ్చి ఇక్కడ వేటాడి చంపి చాలా ఎంజాయ్మెంట్ టైపుగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఎవరైతే వారికి సహకరిస్తున్నారో, ముఖ్యంగా అంబడిపల్లి, ఎనకపల్లి, రాపెల్లికోట, పంకెన గ్రామాల్లో చాలామంది షికారులు చేసేవారికి సహకరిస్తూ వారికి 500, 1000 రూపాయలు ఇస్తే తప్పుడు పని చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు అభియోగాలు వస్తున్నాయి. మరి ఇప్పటికైనా ఈ వన్యప్రాణుల విషయంలో సంబంధితటువంటి పోలీస్ డిపార్ట్మెంటే కావచ్చు, ఫారెస్ట్ శాఖ అధికారులు కావచ్చు నిజాయితీగా వివరిస్తలేరు అనేది ప్రజల్లో ఒక అభియోగం ఉన్నది. ఇప్పటికైనా ఈ వన్యప్రాణుల విషయంలో ప్రభుత్వము కఠినంగా శిక్షించకపోతే ప్రతి ఒక్కరు వేటాడతారు, ప్రతి ఒక్కరు వన్యప్రాణులను చంపే అవకాశాలు ఉన్నాయి. ఈ వన్యప్రాణులను వేటాడినటువంటి కేసులో 4 రోజులు జరుగుతున్నప్పటికీ ప్రభుత్వ అధికారులు కానీ, ఫారెస్ట్ అధికారులు, పోలీసులు ఎవరు కూడా దీన్ని పట్టించుకోవడం లేదు. దీంట్లో స్థానిక నేతలు, గులాబీ నేతల అండ ఉందని మనకు బయట జోరుగా ప్రచారం జరుగుతున్నది. అదేవిధంగా 2 వన్యప్రాణులను మాత్రమే వీళ్ళు దొరకబట్టిళ్ళు, మిగతా ఇంకా 2-3 వాహనాలు వదిలేసినట్టుగా మనకు సమాచారం ప్రజల్లో చర్చించు. మహదేవ్పూర్ అడవుల్లో జింకల వేటపై నిజాలు నిగ్గు తేల్చాలంటే CBI దర్యాప్తుకైనా, హైకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణకైనా ఆదేశించాలని బీజేపీ నేత కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. కార్ డిక్కీలో జింకలున్నాయని, మరో 2 వాహనాల్లో నిందితులు పరారయ్యారని చెప్పారాయన. ఈ వ్యవహారంలో పాలకపక్షానికి చెందిన వారు, మంత్రివర్గంలో ఉన్నవారి పిల్లలకు సంబంధం ఉన్నట్టు అనుమానాలు వస్తున్నాయని ఆరోపించారు కిషన్ రెడ్డి. పక్కా సమాచారం ఉన్నప్పుడు అటవీ శాఖ అధికారులు ఎందుకు సాయుధులైనటువంటి పోలీసుల సహకారం ఎందుకు తీసుకోలేదో ఈరోజు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. డిక్కీ కారు మూసుందని చెప్పారు. ఈ డిక్కీ కారులో ఇంత పెద్ద దున్నలు, ఇంత పెద్ద జింకలు ఈ డిక్కీ కారులో పట్టే సమస్య లేదు. ఈరోజు అనేక పత్రికల్లో వచ్చింది. నిన్న కూడా నేను శాసనసభలో లేవనెత్తాను. ఒక ఇండికా కారులో కాదు, మరొక 2 జీపుల్లో హైదరాబాద్ నుంచి బయలుదేరినటువంటి వ్యక్తులు ఈరోజు పత్రికలు వచ్చినటువంటి సమాచారం మేరకు పాలక పార్టీకి చెందినటువంటి పెద్ద నాయకుల కుమారులు ఇందులో ఉన్నారని, ఈ యొక్క హత్యలో ఉన్నారని ఈ యొక్క వార్తలు వచ్చాయి. అందులో ఆధార్ కార్డు దొరికింది, అందులో చెక్ బుక్ దొరికింది, బండి వాహనం నెంబర్ ఉన్నది, బండి దొరికింది. ఇంతవరకు ఒక్క దోషిని పట్టుకోలేదు. దీని వెనుక మతం ఏంటి? దీని వెనుక ఉన్నటువంటి కుట్ర ఏంటి? ఈ ఎవరున్నారు? మంత్రివర్గంలో కూడా దీనికి సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారని తెలుస్తూ ఉన్నది. కాబట్టి ఎవరా మంత్రివర్గంలో ఉన్నటువంటి వ్యక్తులు, ఎవరా పాలక పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు, స్థానికంగా సహకారం అందిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు? హైకోర్టు సిట్టింగ్ జడ్జి నేతృత్వంలో ఈ దర్యాప్తు జరగాలి. లేకపోతే ఇది CBIకైనా ఇవ్వాలి. ఎందుకంటే ఇది ఎన్ని రోజుల నుంచి జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు ఎన్ని జింకలను వాళ్ళు చంపారు. వీళ్ళు సాదాసీదా వ్యక్తులు గారు, ప్రొఫెషనల్స్.